యేసుక్రీస్తునామములో మీకు అందరికీ వందనములు. దేవుని వాక్యంలో చూసినట్లయితే కనుక మానవుని యొక్క స్వభావంలో లోపత్వము అనేది ఒక స్వభావం. లోపత్వం అంటే వాళ్ళకి కలిగి ఉండి కూడా వాళ్ళకి కలిగింది వాళ్ళు అనుభవించకుండా మరి వేరే వాళ్ళకి ఏదైనా ఉచితంగా ఇస్తే అనుభవించాలనుకునేటువంటి స్వభావం కలిగి ఉంటారు. అది లోపత్వం. ఈ లోపత్వం కలిగిన వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఎందుకంటే దేవునికి విరుద్ధమైన స్వభావంలో ఆ యొక్క స్వభావం ఒక ప్రాముఖ్యమైన స్వభావం లోపత్వం అనేది. అంటే ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడరు. కేవలం వాళ్ళు ఇతరులు ఇచ్చేది తీసుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి గమనించండి, వాళ్ళు కూడా ఖర్చు పెట్టుకోరు. వాళ్ళకు ఉన్నది ఎప్పుడు కూడా ఇతరులదే మరి ఖర్చు పెట్టుకుని తినాలని చూస్తారు. ఇతరులు ఆశించాలని చూస్తూ ఉంటారు. ఈ విధంగా మనసు వాళ్ళు ఉంటుంది. కాబట్టి ఇటువంటి మనసు కలిగిన వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించడం మరి చాలా కష్టం. దేవునికి విరుద్ధమైన స్వభావం. అటువంటి స్వభావం కలిగి అది ఒక పాప స్వభావం. అది పాప స్వభావం, అదొక స్వభావం. పాపం అంటే ఏదో దొంగతనం, వ్యభిచారం ఇవే పాపం కాదు. ఆజ్ఞ అతిక్రమే పాపం. మన యొక్క స్వభావం మారకపోతే అది పాపం. అంతరంగంలో అనేకమైన మరి స్వభావాలు ఉంటాయి. అనగా హృదయం నుంచి బయలువెళ్ళని మార్క్స్ సువార్త 7వ అధ్యాయం చూస్తే ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్తగా చదవండి. మానవుని యొక్క అంతర్గత స్వభావాలు ఏ విధంగా ఉంటాయి. అందుకే మరి ఒక చోట ఏముంటుందంటే మరి హృదయం ఘోరమైన వ్యాధి కలదని ఉంటుంది. ఆ వ్యాధిలో ఇటువంటి అన్ని పాపాలు మరి కలిగి ఉంటారు. కాబట్టి అది హృదయంలో ఉండే వ్యాధి. మరి పాప స్వభావం కలిగి ఉండటం అనేది హృదయంలో ఒక వ్యాధి. ఆ వ్యాధి పోవాలంటే యేసు రక్తం ద్వారానే ఆ వ్యాధి పోతుంది. లేని పక్షంలో ఆ వ్యాధి అలాగే ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మీ పాపాలు యేసు రక్తంలో కడుక్కొని శుద్ధి పొందండి. ప్రత్యేకంగా ఈ లోపత్వమైన స్వభావం ఉన్న వాళ్ళు ఎవరికి కూడా దానం చేయరు. అదొకటే కాదు, దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, నేను మరి భిక్షగాడిని వస్తే నాకు ఆహారం పెట్టలేదు, ఆకలి కొన్ని ఆహారం అడిగితే నాకు ఆహారం పెట్టలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అక్రమం చేయవలన దగ్గర నుంచి తొలగిపోవడం దేవుని వాక్యం చూస్తాం. కాబట్టి మనం దానం చేయడం అనేది దేవుని చిత్తమై ఉంటుంది. ఎవరైనా సరే మన ఇంటికి వచ్చి ఆకలి అవుతుందన్నప్పుడు కానీ, లేకపోతే ఏది నుంచి సహాయం మరి అడుక్కునే వాళ్ళు వచ్చి అడుగుతున్నప్పుడు మరి వాళ్ళకి దానం చేయవలసిన అవసరం ఉంది. అంటే హృదయంలో దాన హృదయం అనేది ఉండాలి. మరి దేవునికి ఎటువంటి మనస్సు ఉన్నదో అటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. మనం దేవుని దగ్గర అన్నీ మరి అడిగి పొందుకుంటే ఇష్టపడతాం, కానీ మనం ఇతరులకు ఇవ్వడానికి కూడా ఇష్టపడం. కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే, ఎవరైతే మరి ఆకలి ఉంటారో వాళ్ళకి ఆహారం మనం పెట్టవలసి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తారు. లేని పక్షంలో పరలోక రాజ్యానికి వెళ్తారు. పూర్తిగా దేవుని స్వభావాలు మనలో ఉంటేనే మరి పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలుగుతాం.